యేసుప్రభు తోడు లేనిదే రాబోయే కాలాల్లో ఒక్క అడుగు కూడా మనం ముందుకి వేయలేం. ఎందుకంటే సమస్త శక్తి ఆయన చేతుల్లో ఉంది. భయంకరమైన శక్తులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. భయంకరమైన అపాయాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఘోరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. తెగుళ్ళు రాబోతున్నాయి. ప్రళయం రాబోతుంది. యుద్ధాలు రాబోతున్నాయి. సృష్టి నాశనం కాబోతుంది. సముద్రాలు పొంగిపోబోతున్నాయి. తుఫాన్లు రాబోతున్నాయి. భయంకరమైన వైరస్లు, తెగుళ్ళు రాబోతున్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మానవుడు సిద్ధంగా ఉండాలి. భూమి నాశనం వైపు నడుస్తుంది. భూమికి ఇంకా నెమ్మది ఉండే కాలము లేదు. చాలా మంది సైంటిస్టులు కూడా చెబుతున్నాడు, ప్రపంచం మారిపోతుంది, భూమి మారిపోతుంది, వాతావరణం మారిపోతుంది. ఇది ఎప్పటికైనా ప్రళయానికి సంకేతం అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా మాట్లాడుతున్నారు. నా దేవుడు ముందుగానే ఇది రాశాడు. ఇది జరుగుతుందని దేవుడు ముందుగానే రాశాడు. అటువంటి అపాయకరమైన పరిస్థితులు, కాలములు రాబోతున్నాయి. మనంతటిగా మనము దాన్ని ఎదుర్కోలేము, దాన్ని జయించలేము, దాన్ని గెలవలేము, దాని నుంచి మనము తప్పించుకోలేము. తప్పించగల శక్తి గలవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే కోడి తన పిల్లలను రెక్కల చాటును ఎలా భద్రపరిచి దాస్తుందో, ప్రళయం నుంచి, అపాయాల నుంచి, తుఫానుల నుంచి, భయంకరమైన తెగుళ్ళ నుంచి, ఘోర నాశనం నుంచి నిన్ను దేవుడు తన రెక్కల చాటున దాచి భద్రపరుస్తాడు.